నమస్కారం. భగవద్గీత ఈ పేరు వినగానే మనందరికీ ఓ గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం గుర్తొస్తుంది. కాని అదొక పుస్తకం మాత్రమే కాదంటే, ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద ఇతిహాసానికి అది ఒక నాంది పలికింది. సో ఈరోజు మనం ఆ అద్భుతమైన నేపథ్య కథ, ఆ బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకోబోతున్నాం. ఇక ఆలస్యమెందుకు, పదండి మొదలుపెడదాం. ఇప్పుడిక్కడ ఈ మాటలు చూడండి. భగవద్గీత నాకు ఒక అద్భుతమైన రోజును ఇచ్చింది అని అంటున్నారు ప్రముఖ అమెరికన్ తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. ఆయన ఒక్కరే కాదండోయ్, కార్ల్ యుంగ్, ఆర్థర్ షోపెన్హోవర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో గొప్ప గొప్ప పాశ్చాత్య మేధావులు శతాబ్దాలుగా గీత నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎంత బలంగా ఉందో. సరే, ఇంతకీ ఈ గీత మూలమేంటి, ఎక్కడనుంచి వచ్చింది? చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భగవద్గీత అనేది ఒక ప్రత్యేక గ్రంథం కాదు. అది ఒక చాలా పెద్ద కథలో ఒక చిన్న కాని అత్యంత కీలకమైన భాగమన్నమాట. ఆ పెద్ద కథే మహాభారతం, గొప్ప భారతదేశ చరిత్ర అని దీని అర్థం. దీన్ని రచించింది సాక్షాత్తు వ్యాసమహర్షి, సుమారుగా క్రీస్తుపూర్వం 3100లో. అంటే ఆలోచించండి ఎంత ప్రాచీనమైనదో. అందుకే ఇది మన ప్రాచీన భారతదేశపు పునాది గ్రంథాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మహాభారతం పెద్ద కథ అన్నాం కదా, ఎంత పెద్దదో ఇప్పుడు చూడండి. ఇందులో ఏకంగా 1,00,000 శ్లోకాలున్నాయి. 1,00,000. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రీకుల ఇలియడ్, అలాగే బైబిల్, ఈ రెండిటినీ కలిపినా సరే మహాభారతం వాటికంటే ఎన్నో రెట్లు పెద్దది. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం. మరి అంత పెద్ద 1,00,000 శ్లోకాల మహాభారతంలో మన భగవద్గీత ఎక్కడుంది? కేవలం 6వ పర్వం, అంటే భీష్మపర్వంలోని 18 అధ్యాయాలు మాత్రమే. ఒక్కసారి ఊహించుకోండి, ఒక భారీ చారిత్రక నవల మధ్యలో అత్యంత కీలకమైన సమయంలో జరిగే ఒక లోతైన సంభాషణ ఇది. సరే, ఇక అసలు కథలోకి వచ్చేద్దాం. ఇంత పెద్ద ఇతిహాసానికి, ఆ తర్వాత జరిగిన యుద్ధానికి కేంద్ర బిందువేంటో తెలుసా? ఒకే రాజకుటుంబం, సింహాసనం కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన ఒక విషాదకరమైన పోరాటం. ఇక్కడ మనకు 2 పక్షాలు కనిపిస్తాయి. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. పాండవులు 5గురు అన్నదమ్ములు, వీళ్లే రాజ్యానికి అసలైన వారసులు. కౌరవులు, వీళ్ళు కూడా వాళ్ల సోదరులే, కాని సింహాసనాన్ని అన్యాయంగా దక్కించుకోవాలనుకున్నారు. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, అన్నగారైన ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దాంతో తమ్ముడైన పాండురాజు అయ్యాడు. కాని పాండురాజు చిన్న వయసులోనే చనిపోవడంతో ఇక అధికారం కోసం పోరాటం మొదలైంది. ధర్మం వైపు నిలబడే శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నాడు. ఓకే, కుటుంబంలో మొదలైన ఈ గొడవ చివరికి ఒక మహాయుద్ధానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ఘర్షణ అదుపు తప్పడానికి ముఖ్య కారణం ఒక పక్షం యొక్క అంతులేని దురాశ, వాళ్ల అన్యాయమైన ప్రవర్తన. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు, అన్యాయం మెట్టుమెట్టుగా పెరిగింది. ముందుగా దుర్యోధనుడు తన పాండవ సోదరులను చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అది ఫలించకపోయేసరికి ఒక మోసపూరితమైన పాచికలాటతో వాళ్ల రాజ్యాన్ని లాక్కున్నాడు. పాపం పాండవులు దీనివల్ల 13 సంవత్సరాలు వనవాసం చేయాల్సొచ్చింది. చివరికి అన్ని ఓర్చుకుని తిరిగి వచ్చాక శాంతికోసం స్వయంగా శ్రీకృష్ణుడే రాయబారిగా వెళ్ళినా దుర్యోధనుడు వినలేదు. ఒక సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వను అని తెగేసి చెప్పాడు. ఇక శాంతికి దారులు మూసుకుపోయాయి. యుద్ధం తప్పనిసరి అయింది. 2 వైపులా సైన్యాలు కురుక్షేత్రంలో మోహరించాయి. యుద్ధం మొదలవడానికి కొన్ని క్షణాల ముందు, సరిగ్గా కీలకమైన సమయంలో భగవద్గీత పుట్టింది. సమయం క్రీస్తుపూర్వం 3138. ప్రదేశం పవిత్రభూమి అయిన కురుక్షేత్రం. సిరియా, చైనా లాంటి సుదూర దేశాల నుంచి కూడా సైన్యాలు వచ్చిచేరాయి. యుద్ధం మొదలయ్యే మొదటి రోజు 2 సైన్యాలు ముఖాముఖిగా నిలబడినప్పుడు ఆ చారిత్రాత్మక సంభాషణ మొదలైంది. అసలు ఇంత గొప్ప సంభాషణ ఎవరి మధ్య జరిగింది? ఒకవైపు పాండవుల పక్షాన ఉన్న గొప్ప యోధుడు అర్జునుడు, మరోవైపు ఆయన రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు. కానిక్కడో ట్విస్ట్ ఉంది. కృష్ణుడు సామాన్యుడు కాదు, స్వయంగా పరమాత్మ. అయినే సరే నేను యుద్ధం చెయ్యను అని ప్రతిజ్ఞ చేసి కేవలం అర్జునుడికి గైడ్గా, అతని సారథిగా ఉండటానికి మాత్రమే ఒప్పుకున్నాడు. అయితే ఒక ప్రశ్న, యుద్ధభూమి మధ్యలో ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ మనదాకా ఎలా వచ్చింది?
ఇక్కడే వ్యాసమహర్షి ఒక అద్భుతమైన కథన పద్ధతిని వాడారు. రాజభవనంలో ఉన్న అంధరాజు ధృతరాష్ట్రుడికి అతని మంత్రి సంజయుడు యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని లైవ్గా వివరిస్తున్నాడు. ఎలాగంటే వ్యాసుడి వరం వల్ల సంజయుడికి యుద్ధభూమిని అక్కడే ఉండి చూస్తున్నట్టుగా దివ్యదృష్టి లభించింది. సో ఇదొక లైవ్ కామెంటరీ అన్నమాట. అంతా సిద్ధంగా ఉంది. ఒక భయంకరమైన యుద్ధం కొన్ని క్షణాల్లో మొదలు కాబోతోంది. అలాంటి సమయంలో తన సొంత తాతలను, గురువులను, సోదరులను చంపడానికి సిద్ధపడిన ఒక యోధుడు మానసికంగా కుంగిపోతే అతనికి దైవం ఎలాంటి ఉపదేశమిచ్చి ఉంటుంది? ఆ మాటలెలా ఉంటాయి? ఈ ప్రశ్నే భగవద్గీతకు మూలం. ఈ ప్రశ్నే మనల్ని ఆలోచింపచేస్తుంది.